ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధ్వర్యంలో నియోనెటాలజిస్టులు జాతీయ సమావేశాలు ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఐఏపీ నియోకాన్ 2026 ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పివి రామారావు తెలిపారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా నవజాత శిశు వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ 1200 మంది వరకు హాజరవుతారని ఆయన వివరించారు. నవజాత శిశువుల మరణాల రేటు తగ్గించే దిశగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పరిశోధనల గురించి వర్క్షాప్లు, సదస్సులు జరుగుతాయని ఆయన వివరించారు. ప్రసవ సమయంలో నవజాత శిశువుల మరణాల రేటు తగ్గించే దిశగా ఈ సమావేశాలు ఉపకరిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గవర్నర్పేటలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఏపీ నియోకాన్ 2026 ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ పివి రామారావు, సెక్రటరీ చైర్మన్ డాక్టర్ మల్లికార్జునరావు, ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్ తదితరులు 13, 14, 15 తేదీల్లో జరిగే నియోనెటాలజిస్టుల సమావేశ వివరాలను వివరించారు. అమరావతిలో తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశాలకు సీఎం చంద్రబాబు నాయుడిని, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో తొలి రోజున విజయవాడలోని పలు ఆసుపత్రుల్లో 9 వర్క్ షాపుల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వర్క్ షాప్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నవజాత శిశు వైద్య నిపుణులు పాల్గొని నియోనెటాలజీ రంగంలో వస్తున్న ఆధునిక వైద్య విధానాల గురించి యువ వైద్యులకు మార్గదర్శకం చేస్తామని తెలిపారు. నవజాత శిశువుల పునరుజ్జీవనం, శ్వాసకోశ సంరక్షణ, పోషణ, ఇన్ఫెక్షన్ నియంత్రణ, ఎన్ఐసియు నిర్వహణ, న్యూరో డెవలప్మెంట్ వంటి అనేక ముఖ్యమైన అంశాలపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు తమ అనుభవాలను పంచుకోనున్నారని తెలిపారు. 14, 15 తేదీల్లో కేల్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే సమావేశంలో 1200 మంది నవజాత శిశు వైద్యులు, పీడియాట్రిషియన్స్ పాల్గొంటారని తెలిపారు. ప్రసవ సమయంలో నవజాత శిశువుల మృతి రేటు తగ్గించే దిశగా అనుసరించాల్సిన అధునాతన వైద్య విధానాల గురించి నిపుణులు వివరిస్తారని తెలిపారు. గత శతాబ్ది కాలంతో పోలిస్తే నవజాత శిశువుల వైద్యంలో ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని, మోర్టాలిటీ రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. పాశ్చాత్య దేశాల తరహాలో ఈ రేటును మరింత తగ్గించే దిశగా ఈ సదస్సును ఎంతగానో ఉపకరిస్తాయని వారు అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ నోరి సూర్యనారాయణ ఇంకా పలువురు శిశు వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నేషనల్ నియోనెటాలజీ కాన్ఫరెన్స్. This is the 17th National Neonatology Conference of IAP Neocon. అది రేపటి నుంచి 12th, 13th and 14th 3 days. ఫస్ట్ డే వచ్చేసరికి వర్క్ షాప్స్ ఉంటాయి. డిఫరెంట్ హాస్పిటల్స్లో వర్క్ షాప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. 13th and 14th సాటర్డే అండ్ సండే ఆఫ్ జూన్ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్, అంటే బేసికలీ అమరావతి రీజియన్లో మనం ఈ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ విధంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఒక అమరావతి రీజియన్లో డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయటం అనేది ఫస్ట్ టైం అనమాట. సో దీనికి హెల్త్ మినిస్టర్ గారిని, సీఎం గారిని ఇన్వైట్ చేయటం జరిగింది. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, బట్ హెల్త్ మినిస్టర్ గారు వస్తున్నారు. సాటర్డే వస్తారు కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్కి. సో వచ్చి ఈ కాన్ఫరెన్స్ని ఇనాగ్రేట్ చేస్తారు. సో రేపు వచ్చేసరికి వర్క్ షాప్స్ డిఫరెంట్ హాస్పిటల్స్లో జరుగుతున్నాయి. అంటే మెయిన్గా ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నవజాత శిశువుల కాన్ఫరెన్స్లో మెయిన్గా టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే పీడియాట్రిషియన్స్ అండ్ నవజాత శిశువుల స్పెషలిస్ట్ నియోనెటాలజిస్ట్స్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. సో అందరూ వస్తారు ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ, నాట్ ఓన్లీ అవర్ తెలుగు స్టేట్స్, అక్రాస్ ది కంట్రీ. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1100 to 1200 పైన రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ వచ్చినాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ గ్యాదరింగ్. సో దానిలో వర్క్ షాప్స్ ఫస్ట్ డే వచ్చేసరికి సో హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఉంటుంది. ప్రాక్టికల్ స్కిల్స్, అంటే నవజాత శిశువుల కేర్లో ఇంకా బెటర్ కేర్ ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలి, దానిలో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి, దానికి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంతా ఈ వర్క్ షాప్స్లో జరుగుతుంది. అంటే దానిలో అల్ట్రాసౌండ్ వర్క్ షాప్ అని, అట్లాగే హార్ట్ స్కాన్ వర్క్ షాప్, ఎకో వర్క్ షాప్ అది ఉంది. అలాగే వెంటిలేషన్ మీద వర్క్ షాపు, అలాగే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటారు, దాని మీద వర్క్ షాపు,
సో అట్లాగే ప్రొసీజర్స్ నవజాత శిశువుల్లోకి ప్రొసీజర్స్ ఎలా చేయాలనే దాని మీద వర్క్షాపు. సో అట్లా డిఫరెంట్ వర్క్షాప్స్ ఉన్నాయి. టోటల్గా 9 వర్క్షాప్స్ చేస్తున్నాం. ఫస్ట్ 1 ఇయర్లో దాటేవాళ్ళు 1000 మంది పిల్లలు పుడితే ఎంతమంది చనిపోతారంటే 120 నుంచి 130 మంది చనిపోయేవాళ్ళు. దాన్ని మనం 25 to 20 వరకు తీసుకురావడం జరిగింది. అఫ్కోర్స్ కేరళ లాంటి స్టేట్స్లో కొంత తక్కువ ఉంది, అరౌండ్ 5 to 6 అట్లా ఉంది, ఎట్ పార్ విత్ ద వెస్టర్న్ స్టాండర్డ్స్ అనమాట. బట్ మన ఏపీ స్టేట్లో అరౌండ్ 18, 20, 22 ఉంది, 23 అట్లాగా. అది వేరింగ్ ఫ్రమ్ రూరల్ ఏరియా అండ్ అర్బన్ ఏరియా అనమాట. ఆ స్టాటిస్టిక్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఏదైనా ఎనీహో లాస్ట్ 30-40 years దాన్ని తగ్గించగలిగాం. దాన్ని ఇంకా తగ్గించి ఇంకా వెస్టర్న్ స్టాండర్డ్స్కి తీసుకెళ్లాలంటే ఇలాంటి నేషనల్ కాన్ఫరెన్సెస్ ఈ నియోనెటాలజీ మీద ఫోకస్ చేస్తూ మాట్లాడే సదస్సులు చాలా చాలా అవసరం. ఎందుకంటే దీంట్లో వర్క్షాప్స్ జరుగుతాయి. వర్క్షాప్స్లో ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ ప్రాక్టీషనర్స్ కానీ సరైన అవగాహన, సరైన ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే దీంట్లో ఏంటంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, కొత్త ఇంకా నియోనేటల్ మోర్టాలిటీ తగ్గించడానికి ఏమేమి చేయాలి, దాని గురించి డిస్కషన్స్ నెక్స్ట్ 2 daysలో అంటే ఈ సాటర్డే సండే కాన్ఫరెన్స్ డే టు డే మీటింగ్లో డిస్కస్ చేయటం, దాని గురించి ఒక కాన్సెన్సస్ ఒపీనియన్కి రావడం జరుగుతుందన్నమాట. అందుకని ఈ సదస్సు నేషనల్ వైడ్ చేస్తున్న సదస్సు కాబట్టి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది ఏపీ స్టేట్లో మనం ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. అల్టిమేట్గా చూసుకుంటే మనకేంటంటే ఈ నియోనేటల్ మోర్టాలిటీకి వెళ్తే మనం ఏంటంటే ఆ ప్రీమెచ్యూరిటీ, లో బర్త్ వెయిట్, న్యూట్రిషన్ పార్ట్ ఆఫ్ ది బేబీ, న్యూట్రిషన్ పార్ట్ ఆఫ్ ది మదరు అండ్ సెప్సిస్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద మదర్ బేబీ. ఇన్ఫాంట్ మార్టాలిటీ తగ్గించడానికి ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ వర్క్. గవర్నమెంట్ సెక్టర్లోనూ జరగాలి, ప్రైవేట్ సెక్టర్లోనూ జరగాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ మార్టాలిటీ తగ్గడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పర్టికులర్గా చూస్తే మన విజయవాడ జీజీహెచ్లోనే 80 beds ఉన్నాయి, స్పెషాలిటీ బెడ్స్. స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి నియోనేటల్ దీనికోసం. అది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం ఒకటే సరిపోదు, దాన్ని ఆపరేట్ చేయడానికి మార్టాలిటీ తగ్గించడానికి నాలెడ్జ్ కావాలి. ఈ కాన్ఫరెన్స్ అని ఈ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసి లేటెస్ట్ నాలెడ్జ్ని మనకి ప్రాక్టీసింగ్ పెడియాట్రిషియన్స్ కానీ లేకపోతే టీచింగ్ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ కానీ నేర్చుకుంటే కనుక ఈ మార్టాలిటీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నియోనెటాలజీ స్పెషాలిటీలో ఎస్పెషల్లీ చాలా అడ్వాన్సెస్ జరుగుతున్నాయి. ఇదివరకు మనకు పీరియడ్ ఆఫ్ వైబిలిటీ పుట్టంగా బతకడానికి ఛాన్స్ అనేది 28 weeks తర్వాత ఉండేది. ఇప్పుడు ఆ పీరియడ్ ఆఫ్ వైబిలిటీ అనేది 20 weeks కూడా వస్తుంది. ఇదంతా ఎట్లా సాధ్యపడిందంటే ఈ నియోనెటాలజీ ఫీల్డ్లో వచ్చే రీసెంట్ అడ్వాన్సెస్ మూలన ఈ వచ్చిన అడ్వాన్సెస్ అన్ని అందరు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్లో స్ప్రెడ్ అవటం మూలన జరుగుతుంది. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ప్రార్థనా మందిరాలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టాలని యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు కోలా ప్రసాద్, మువ్వల ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత స్వేచ్ఛను పరిరక్షిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరికి సమానంగా అమలు చేయాలన్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు నోవెటల్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులు, చర్చిలపై దుష్ప్రచారాలు, ప్రార్థనా కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించడం, పాస్టర్లను బెదిరించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని వారు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కును కల్పించిందని, ఆ హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాలకు తగిన భద్రత కల్పించడంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే చర్చిలపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతత్వం వాతావరణాన్ని పరిరక్షించేందుకు అన్ని వర్గాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మత స్వేచ్ఛను పరిరక్షించడం, మతపరమైన కార్యక్రమాలు ఎటువంటి అంతరాయం లేకుండా నిర్వహించుకునే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. క్రైస్తవ సమాజాన్ని భరోసా కల్పిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నోవోటెల్ హోటల్లో యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ ద్వారా బిషప్ సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశానికి మరి నగరంలో ప్రముఖులైన హిస్ గ్రేస్ ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ రాజారావు తండ్రి గారు, అలాగే ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ కొర్నేలియస్ తండ్రి గారి వారి దీవెనలతో ఆశీర్వాదాలతో ఈ బిషప్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఈ మీటింగ్ లో నగరం నుంచే కాకుండా వాళ్ళ ప్రాంతాల నుండి అనేక మంది బిషప్స్ వచ్చి ఈ బిషప్స్ మీటింగ్ ను జయప్రదం చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఈ రోజున మన రాష్ట్రంలో, మన దేశంలో ప్రాముఖ్యంగా
మరి శాంతిని కోరుకునే క్రైస్తవుల మీద దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తే దేవుని బిడ్డల మీద, క్రైస్తవులమైన మా మీద హింస జరుగుతూ ఉన్నది. ఇది మరి సరైన విషయం కాదని, దీనిని ఆపాలని మరి బిషప్స్ అయినా మేమందరము దీనిని ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ యూసీపీఐసి ఫౌండర్ ప్రెసిడెంట్ గారు శ్రీ డాక్టర్ కోలా ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ ప్రశ్నను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత మరి కొంతమంది బిషప్స్ కూడా వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్. భారతదేశంలో చాలామంది చాలా శాఖలకి ఆయా భద్రత విషయంలో రక్షణ చట్టాలు ఉన్నాయి. క్రైస్తవులకు భద్రత విషయంలో రక్షణ చట్టం కొత్తగా ఒకటి తీసుకురావాలని, భారతదేశంలో ఏ క్రైస్తవుల మీద దాడి జరగకుండా ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని, మత సామరస్యానికి నిలయమైన మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మత స్వేచ్ఛను హరించడము, అలాగే ఇష్టానుసారముగా వ్యక్తుల మీద దాడులు చేయడము, వీటన్నిటిని మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. వీటన్నిటిని ప్రభుత్వం వారు స్పందించి ఏ మతానికి చెందిన వారైనా ఆ మతానికి సంబంధించిన రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిపూర్ణంగా కల్పించాలని, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా వాటిని భావించి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. క్రైస్తవుల భద్రత, మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు, వీటన్నిటినీ రాజ్యాంగం కల్పించిన హక్కులు మాత్రం మేము కోరుతున్నాం. ప్రత్యేకించి వేరే హక్కులు మేము కోరడం లేదు. ఒక వ్యక్తి ఇష్టమైన మతాన్ని స్వీకరించినప్పుడు ఆ యొక్క మతాన్ని భావస్వేచ్ఛగా ప్రజల్లో ప్రకటన చేసుకోవడానికి రాజ్యాంగం సర్వ హక్కులు కల్పించింది. ఈ యొక్క రాజ్యాంగం కల్పించిన సర్వ హక్కును చాలామంది తుంగలో తొక్కేస్తున్నారు. వీటి విషయమే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారతదేశం అంటే ఏంటి అనేటువంటి ఒక మాట పెడతారు. లౌకిక ప్రజాస్వామ్యం ఉంది, ఫెడరల్ డెమోక్రసీ. ఈ లౌకిక ప్రజాస్వామ్యం అంటే ఎక్కడైనా ఎవరైనా ఏ మతమైనను వాళ్ళు స్వీకరించవచ్చు, దాని ధర్మాన్ని పాటించవచ్చు. ఇది మ్యాండేటరీగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి వర్తించేటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్రైస్తవుల మీద ఒక విధంగా కావాలన్న ఉద్దేశంతో దాడులు, హింసలు చేస్తున్నారు. మీలో చాలామందికి తెలియకపోవచ్చు, 1955వ సంవత్సరం భారతదేశానికి క్రైస్తవత్వం వచ్చింది. 600 సంవత్సరాలు లేక 700 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇస్లాం వచ్చింది, 55 నుంచి. కానీ ఎక్కడ కూడా మత మార్పిడి చేయటం అనేది కనబడదు. ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు, ఆ ధర్మాన్ని ఇష్టపడినటువంటి వారు, భగవంతుని యొక్క కృప అనుగ్రహాలు పొందినటువంటి వారు క్రైస్తవులుగా మతాన్ని స్వీకరిస్తారు, మిగతా వాళ్ళు స్వీకరించారు. ఎందుకు చెప్తున్నానంటే సుమారు 1940 సంవత్సరాలు ఈ భారతదేశంలో క్రైస్తవత్వం ఉన్నా కూడా ఫోర్స్గా క్రైస్తవ మతాన్ని ఎవరి మీద రుద్దలేదు. ఉదాహరణలు, భారతదేశంలో విద్యా సంస్థలు, ఈ కార్పొరేట్ రంగం రాకముందు విద్యా సంస్థలు అన్నీ కూడా చాలా వరకు 85% క్రైస్తవులు నిర్వహించారు. ఇప్పుడున్నటువంటి రాజకీయవేత్తల్లో చాలామంది, బ్యూరోక్రాట్స్లో చాలామంది, ఎంటర్ప్రెనర్స్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఈ క్రైస్తవ విద్యా సంస్థల్లో చదివినటువంటి వారు. కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ నిబంధనలను ఎత్తివేయటం, అలాగే 11% దిగుమతి సుంకాన్ని అక్టోబర్ 2026 వరకు నిలిపివేయటం వంటి రైతు వ్యతిరేక నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కార్యదర్శి పి జమలయ్య మండిపడ్డారు. ఈ చర్యలు కౌలు రైతులను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టి ఆత్మహత్యల వైపు నడిపించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్యూసీఓ నాణ్యతా ప్రమాణాలను ఎత్తివేయటం వల్ల విదేశాల నుండి నాణ్యత లేని పత్తిని దిగుమతి చేసుకోవటం సులభంగా మారుతుందన్నారు. విదేశీ ముడిసరుకు భారీగా దిగుమతి కావటం వల్ల దేశీయ మార్కెట్లో పత్తి ధరలు పాతాళానికి పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భారతీయ పత్తి రైతులు నష్టపోయి అప్పుల ఊబిలోకి కూరుకుపోయి దివాలా తీయటం ఖాయమన్నారు. దేశ పత్తి రైతులకు నష్టం కలిగించేలా ఉన్న ఈ వినాశకర విధానాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాలపై పత్తి పండించే రైతాంగాన్ని కలుపుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని జమలయ్యలు హెచ్చరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ని రద్దు చేసింది. అంతేకాకుండా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నటువంటి
పత్తిపై ఉన్న 11% సుంకాన్ని కూడా అక్టోబర్ వరకు ఎత్తివేసింది. దీనివల్ల విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా మన దేశానికి పత్తి దిగుమతి అయ్యే అవకాశం ఉన్నది. ఒక గణాంక లెక్కల ప్రకారం పరిశీలిస్తే దాదాపు 15 నుంచి 20 లక్షల బేళ్లు పత్తిని మన దేశానికి దిగుమతి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. దీనివల్ల మన దేశంలోనే దాదాపు 11 మిలియన్ల పత్తిని పండించే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు. ఈ రైతులందరూ కూడా దివాళా తీస్తారు. ఎందుకంటే విదేశాల నుంచి కారు చౌకగా, అంటే అక్కడ జెనెటిక్ మాడిఫైడ్ విత్తనాలతో తయారైనటువంటి పత్తిని భారీ యంత్రాలతోనూ భారీ సబ్సిడీతో ఉత్పత్తి అయిన పత్తిని మన దేశానికి దిగుమతి చేస్తారు. ఇక్కడ కారు చౌకగా వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారు. దీనివల్ల మన దేశంలో పండించిన రైతులకి గిట్టుబాటు ధర కాదా మద్దతు ధర కూడా దక్కే అవకాశం కనపడదు. దీనివల్ల దేశంలోనూ మన రాష్ట్రంలోనూ పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారు, దివాళా తీస్తారు. ఇప్పటికే బీటీ పత్తి 2-3 రకాల వల్ల ఎక్కువగా సాగు చేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. దేశంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి ఆత్మహత్యల్లో 90% పత్తిని సాగు చేసే రైతుల నుంచే జరుగుతున్నాయని చెప్పేసి అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల వల్ల మరి పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతారు. మరి అటువంటి పత్తిని దిగుమతి చేసుకునే సందర్భంలో కూటమి సర్కారుగా ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నివారించే దానికోసం అది సరైనది కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మరి నివేదించే దానికోసం ఎటువంటి ప్రయత్నం చేయకపోగా అటువంటి విధానాలని సమర్థించడం మన దేశ పత్తి రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం మరి పత్తి వల్ల సరైనటువంటి గిట్టుబాటు ధర రాక కనీసం మద్దతు ధర కూడా దక్కనటువంటి పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి స్థితి కనపడతా ఉంది. మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవం వారికి తాము ఉన్నామని పోలీస్ అధికారులు భరోసా ఇచ్చారు. విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ను పుట్టింటిగా మార్చి మహిళా ఉద్యోగినికి సీమంతం నిర్వహించి అందరి ప్రశంసలు అందించారు. తమ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే రమ్య అనే ఆమెకు సీమంతాన్ని నిర్వహించారు. విజయవాడ 1 టౌన్ సిఐ గుణరాం దంపతులు స్వయంగా సాంప్రదాయబద్ధంగా సీమంతం జరిపించడంతో గర్భిణి అయిన రమ్య కళ్ళల్లో ఆనందమే కాదు, ఆ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఎంతో మంది ఈ అద్భుత సన్నివేశాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. 1 టౌన్ సిఐ గుణరాం తన పేరును సార్థకత చేసుకున్నారు. ఉన్నతమైన విలువలతో ఓ మంచి సమాజ నిర్మాణాత్మకమైన సందేశాన్ని తన కుటుంబంతో తమ స్టేషన్లో విధులు నిర్వహించే రమ్యకు దగ్గరుండి సీమంతం నిర్వహించడం మహిళా పోలీసులతో పాటు స్టేషన్లో ఉన్న సిబ్బందిలో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సిఐ గుణరాం దంపతులు దగ్గరుండి సాంప్రదాయబద్ధంగా సీమంతం జరిపించి రమ్యను దీవించారు. రమ్య పుట్టిల్లు మాదిరిగా స్టేషన్లోనే శ్రీమంతం నిర్వహించారు. తమ తోటి మహిళా సిబ్బందిని గౌరవించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తమ ఆడపడుచుగా రమ్యకు సీమంతం నిర్వహించిన విజయవాడ 1 టౌన్ సిఐ గుణరాం దంపతులను 1 టౌన్ స్టేషన్ ప్రాంతంలో పలువురు అభినందించారు. తాను పనిచేస్తున్న స్టేషన్లో తన సీమంతాన్ని నిర్వహించడం, తోటి సిబ్బంది బంధువులుగా మారి వేడుక జరిపించడం పట్ల రమ్య ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన వారు సైతం ఈ అరుదైన సన్నివేశాన్ని చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మాకెవరైనా ఓకే. మాకు కూడా కేక్ ఉండాలి. హ్యాపీ శ్రీమంతం. చల్లగా చూసి పాప బాబు చక్కగా డెలివరీ అవ్వాలి, హ్యాపీగా మళ్ళీ బాబు పుట్టిన తర్వాత మేమందరం కూడా మళ్ళీ ఇలాంటి ఫంక్షన్ మనం పెట్టుకొని అందరం కూడా హ్యాపీగా ఉండాలని నిండి మనసు కోరుకుంటాం. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, ప్రచారాలు చట్టరీత్యా నేరమని ఏసీపీ దామోదర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల మీద, సెలబ్రిటీస్ మీద దుష్ప్రచారం, అసభ్యకరమైన పోస్టులు చేయకూడదని, ఇది చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శించేలా పోస్టులు ఉండరాదన్నారు. అలా గ్రూపుల్లో వచ్చిన మెసేజ్లను ఫార్వర్డ్ చేసి వారిని ఇబ్బంది పెట్టాలని చూడటం కూడా నేరమే అవుతుందన్నారు. సైబర్ కేటుగాల వలలో పడొద్దని, ఇటువంటి నేరాలు ఇటీవల మరీ ఎక్కువ జరుగుతున్నాయన్నారు.
పోస్టులు పెట్టడం, అదేవిధంగా అసత్య ప్రచారం చేయటం, ఇలాంటివన్నీ పొలిటికల్ లీడర్స్ మీద కానివ్వండి, అదర్ ఇంకా రాజకీయ పార్టీల మీద కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే వ్యక్తుల మీద కానివ్వండి, ఇలాంటి అసత్య ప్రచారం చేసి వాళ్ళని ఇబ్బంది పడటం అలాంటి చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా క్రిమినల్ చర్యలు తీసుకుని వాళ్ళని కేసులు కట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి ఎవరు పాల్పడద్దు. అదేవిధంగా అలాంటిది ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా వాట్సాప్లో కానీ లేకపోతే ఏదైనా గ్రూపుల్లో వచ్చినప్పుడు ఏదైనా గ్రూప్లో వచ్చినప్పుడు ఆ గ్రూప్లో నుంచి దాన్ని షేర్ చేసి కేరళ పొందడం కూడా జ్ఞానం కింద ప్రవేశపడుతుంది. వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి దయచేసి ఏదైనా మీకు వచ్చినప్పుడు మీకు వర్గాలు వచ్చి మనం తెలియజేయాలి. అది రియల్ ఫ్యాక్ట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. రియల్ ఫ్యాక్ట్ కానప్పుడు సచిన్ మాత్రం వాళ్ళ మీద ఆధారిత ఎవరి మీద పెట్టారో వాళ్ళు ఎవరిని కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మాత్రం చర్య తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అసత్య ప్రచారాలు చేయటం కానీ, లేకపోతే సోషల్ మీడియాలో పాస్ చేయటం కానీ ఇట్లాంటి చేయవద్దు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది యూత్ లేడీస్ని ట్రాప్ చేయడం కోసం వాళ్ళతో పరిచయాలు ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకోవడం, పెళ్లి కాలేదని చెప్పడం, లేదా అలా మోసం చేసేసి పెళ్ళైన లేడీస్ని ట్రాప్ చేయడం. అదేవిధంగా కొంతమంది మ్యారేజ్ కానీ గర్ల్స్ కూడా ట్రాప్ చేసి లవ్ అని చెప్పేసి ట్రాప్ చేయడం. ఆ ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళ ట్రాప్లో పడిపోయి వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత 10 రోజుల తర్వాత వాళ్ళు వాళ్ళ అమ్మాయిని చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ అమ్మాయిల ఫోన్కి రెస్పాండ్ కాకపోవడం, ఈ అమ్మాయిలు మీ ఇబ్బంది చేయడం, లేకపోతే వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు కొన్నిసార్లు వీడియోస్, ఫొటోస్, లేకపోతే వాళ్ళ మాట్లాడుకున్న సంభాషణలు వాట్సాప్ గ్రూపులలో పెట్టి వాటిని వాళ్ళ దగ్గర పెట్టేసుకొని తర్వాత ఈ అమ్మాయిని ఆ లేడీస్ని బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటి జరుగుతామని మనం ఇలాంటి ఒక 2 కేసులు కూడా కట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటికి మన లేడీస్ మ్యారేజ్లు కానివ్వండి, యంగ్ గర్ల్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో వాటికి ట్రాప్ అయిపోయి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ని, వాళ్ళ యొక్క లైఫ్స్ని స్పాయిల్ చేసుకోవద్దని చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.